విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు కె రమేష్ మాట్లాడుతూ కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో మారుమూల గిరిజన గ్రామం కురిడి. అయితే ఈ గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీళ్లకు నడవడానికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. అయితే ఈ గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా దేశంలో గిరిపుత్రులకు చదువు అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఇదే గ్రామంలో 30 మంది పైగా పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా గోనపాడులో ఉన్న పాఠశాలకు చదువుకోవడానికి సుమారు అడవి మార్గాన 6 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రెస్ మీట్ లో గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మన విద్యా స్టాండర్డ్స్ ఉన్నాయని గొప్పలు చెప్తున్నారు. మరోపక్క మాకు స్కూల్ కట్టించండి మహాప్రభు అంటూ గిరిపుత్రుల బాధలు పట్టవా. అదేవిధంగా జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు అందరూ కార్పొరేట్ స్కూల్స్ కళాశాలలకు అడుగులు మడుగులు ఎత్తుతున్నారు. చేసేంత వరకు పోరాడతాం. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. అందరికీ నమస్తే అండి. ఎందుకనంటే మేము విజయనగరం జిల్లా దారపర్తి పంచాయతీ కోట మండలం పరిధిలో ఏజెన్సీ ప్రాంతం అనే ప్రాంతము దారపర్తి పంచాయతీలో సుమారు మరొక 18-20 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి కురిడి అందులో చాలా పెద్ద విలేజు. అక్కడ సుమారు 600 మంది ఆ కుటుంబీకులు అక్కడ జీవిస్తున్నారు. సుమారు ఒక 70 కుటుంబాలు ఉన్నారు. ఆ 70 కుటుంబంలో పిల్లలు సుమారు ఒక 250 మంది పిల్లల దాకా చాలా మంది చుట్టుపక్కల ఏరియాలు కలుపుకొని పోతే సుమారు ఒక 150 మంది 200 పిల్లలు ఉన్నారు. వారు అంటే చదువుకోవడానికంటే చదవడానికి సరైన వసతి గవర్నమెంట్ కల్పించలేని పక్షాన ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్లలు చాలా విద్య కోసం బాధపడుతున్నారు. వారి తల్లిదండ్రులు కూడా పురాతనం నుంచి ఉన్నారు. కానీ అక్కడ రోడ్డు సదుపాయం లేక, స్కూల్ సదుపాయం లేక, హాస్టల్ సదుపాయం లేక అక్కడ చాలామంది పిల్లలు అనాదిగా మిగిలిపోతున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లి దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మీకు నమస్కరిస్తూ మాట్లాడుతున్నాము. కుర్డే ప్రాంతంలో ఖచ్చితంగా మరి పాఠశాల కావాలి. పాఠశాల కొరకు మీరు కొంతమంది అధికారులు దాన్ని మీరు వినియోగించి దాన్ని దృష్టి పెట్టి మాకు హాస్టల్ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా సరే దీన్ని ముందుకి తీసుకెళ్లే బాధ్యత కూడా మరి ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఈ గ్రామం కోసం మీరు పట్టించుకోవాల్సిందిగా మీకు నమస్కరిస్తున్నాను. అయితే సుమారు స్కూల్ ఉంది గోనపాడు, సుమారు ఒక 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు చదవలేక అక్కడ నడిచి వెళ్ళడానికి కష్టమవుతుంది. అలాగే దుంగాడ అక్కడ నుంచి మళ్ళా ఒక 8 కిలోమీటర్లు మళ్ళీ దూరం నడిచి వెళ్ళాలంటే అడవి ప్రాంతం, రోడ్డు లేదు, సదుపాయం లేదు, కనుక చాలా కొండలు, అలాంటి ప్రాంతంలో ఈ పిల్లలు జీవిస్తున్నారు. కాబట్టి మరి మీరు దయించి కుర్డే ప్రాంతానికి ఏదో స్కూలు బిల్డింగ్ కొరకు మేము పోరాడుతున్నాం. దాన్ని మీరు వినియోగించి దృష్టిలో పెట్టి మాకు దానికి జారీ చేయవలసిందిగా ప్రభుత్వం వారిని అలాగే నాయకత్వం వారందరికీ కూడా మరి కోరుకుంటున్నాం. కాబట్టి మరి మన వాళ్ళు కూడా చాలా మన విద్యార్థులు కూడా చాలా కృషి చేస్తున్నారు. దాని విషయాల్లో కొంతమంది నాయకత్వంలో ఉన్నవారు, కొంతమంది లీడర్లు కూడా వచ్చి దీని పక్షాన పోరాడుతున్నారు. కాబట్టి దాన్ని మీరు వినియోగించి మామను సరైన పద్ధతులు, సరైన వసతులు మీరు మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ని
ఈరోజు ఎస్కోట మండలము దారపర్తి పంచాయతీ కురిడి గ్రామంలో రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో సుమారు 100 మందికి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. అటువంటి గ్రామంలో ఈ రోజు వరకు రోడ్డు సౌకర్యం లేదు, మరోపక్క పాఠశాల ఏర్పాటు చేయలేదు ఇప్పుడు వరకు. అయితే ఇప్పుడు వరకు దాదాపు డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఇటువంటి గ్రామాలకు ఏ రకమైనటువంటి పాఠశాలలు కానీ విద్యార్థుల చదువు పైన కానీ ఏ రకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి ఈరోజు అడుగుతున్నాము. అదే కాకుండా ఇటువంటి గ్రామాలు దాదాపు జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే గిరిజన గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం రోడ్లు లేవు, ఒక పక్క విద్యార్థులు చదువుకుందామంటే చదువు లేదు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో పాఠశాలలు లేవు. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటారు, భవిష్యత్తులో సమాజాన్ని నిర్మించే నిర్మాతలుగా ఏ రకంగా తయారవుతారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మొన్న విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పుడు అధికారులు హామీ ఇచ్చారు, ఏదైతే ఈ కురిడి గ్రామం ఉందో ఈ కురిడి గ్రామంలోనే పాఠశాల ఏర్పాటు చేయడానికి దాదాపు 1.5 సంవత్సరం పడుతుందని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి రేకుల షెడ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నది ఒకటే, పాఠశాల అనేది వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థులకి విద్య అందించాలి, అంతే తప్పితే కానీ రేకుల షెడ్ ఏర్పాటు చేయడం ఏంటి? అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే మాకున్నటువంటి లక్ష్యం అని చెప్పేసి హామీలు చెప్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తే ముందుకు పోవడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలోని పాఠశాలలు లేవు. అటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి, పాఠశాల ఏర్పాటు చేయాలి. రేకుల షెడ్ ఏర్పాటు చేయడం కాదు, పాఠశాల వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. గ్రామంలో దాదాపు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు దాకా దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేదు, 8 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఎంఈఓ డిఈఓ గారు కావచ్చు, గిరిజన శాఖ అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఈ కురిడి గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు పైన ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకి పూర్తి స్థాయిలో విద్య అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా పాఠశాల ఏర్పాటు చేయని ఎడల వెంటనే ఎస్ఎఫ్ఐగా మేము జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే గిరిజన గ్రామాల్లో అడుగడుగున పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళనలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. పూర్తిగా కళ్ళు తప్పిస్తుండ్రు. అన్నా కొంచెం కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. 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 వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. 100 కుటుంబాలకు పైన ఉన్నటువంటి కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. 100 కుటుంబాలకు పైన ఉన్న కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. గిరిజన కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతంలో కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి. డిఈఓ ఎంఈఓ వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. 100 కుటుంబాలకు పైన కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. 100 కుటుంబాలకు పైన కురిడి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలి. పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం. పాఠశాల ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం.